పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, ధనియా పౌడర్, అల్లం, సాజీరా, లవంగ, పట్ట, ఇలాచి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇలాచి పౌడర్, పెరుగు, మిల్క్, నెయ్యి. 2 kgs చికెన్ ముందుగా చికెన్ గిన్నెలో వేసుకోవాలి. మంచి లెవెల్ పసుపు, కారం, ఉప్పు, గరం మసాలాలు, చికెన్ మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. 10 నిమిషాలైనా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పచ్చిది ఉల్లిగడ్డ వేసుకోవాలి. పెరుగు, కొద్దిగా మిల్క్ బి యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వుతో కలిసిన పాలు, కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఎంతసేపు కలుపుకోవాలండి అట్లా? ఒక 10 minutes మంచిగా కలుపుకొని ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పౌడర్ ఎందుకండి? స్మెల్ మంచిగా వస్తుంది. ఓకే. జీలకర్ర పౌడర్, మిర్చి కట్ చేసుకున్నది, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. రైస్ 2.5 kg చికెన్. కడాయిలో ఉల్లిగడ్డ వేయించుకోనికి ఆయిల్ కలర్గా వచ్చేస్తుంది. కలర్ మీద పెట్టుకోండి. ఇప్పుడు రైస్ స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు లవంగ, ఇలాచి, పట్ట, సాజీరా అన్నీ ఇందులో వేసుకోండి. పుదీనా, కొత్తిమీర, మిర్చి వేసుకోవాలి. వచ్చిన ఆనియన్, ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ఇందులో యాడ్ చేసుకోవాలి.
కాగిన నూనె, రైస్లో ఉడకబెట్టుకున్న హీట్ వాటర్, రైస్ ఒక 50% ఉడికినాక వేసుకోవాలి. ఇలాచి పౌడర్ దీని మీకెళ్ళి వేసుకోవాలి. పుదీనా లైట్గా నెయ్యి వేసుకోవాలి.